మొత్తానికి తెలంగాణలో రాజకీయం అటు పార్లమెంట్ ఎన్నికల వైపు చూస్తూ ఉంది. అటు అన్ని పార్టీలు అన్ని పక్షాలు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమయ్యేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇటు భారతీయ రాష్ట్ర సమితి కానీ లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ సమాయత్తమవుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక. ఇదొక వైపు ఉంటే భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ జోడో యాత్ర మణిపూర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. ముంబైలో ఎండ్ కాబోతా ఉన్నది. జనవరి 14న ఈ యాత్రకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇంకా ఈ అంశం ఒక వైపు పెడితే ఈ నెల చివరిలోగా మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. మరి ఈ నెల జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఉండే అవకాశం ఉందనేది చూడాలి. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కేవలం 11 మందితో పడితే ఇంకొక 6-7కి ఇంకా ఛాన్స్ ఉంది. మరి అందులో ఇప్పటికైతే హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరు లేరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పుడు వీళ్ళు కనిపించట్లేదు. సో అటు నిజామాబాద్కు లేదు, ఇక మెదక్ అంటే దామోదర్ రాజనరసింహ గారికి ఇవ్వడం జరిగింది, ఆదిలాబాద్ నుంచి లేరు, ఇట్లా ఇది లేరు. సో ఇటువైపు నల్గొండ 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అటు వరంగల్ జిల్లా సమ్మక్క సారళక్కర్ లెక్క ఆమె కొండా సురేఖ గారు, సీతక్క గారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం కూడా ఆ ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఈ పట్టే భర్తీ అయింది కానీ ఇంకా మరి ఈ పట్టే భర్తీ కాలేదు. ఎవరికి ఇస్తారు ఏం కథ? సో మరి దీంట్లో సామాజిక సమీకరణలు ఏమైనా చూడబోతా ఉన్నారా? మైనారిటీ కోటాలో ఎవరు ఫిరోజ్ ఖాన్ తీసుకుంటారా, లేకపోతే షబ్బీర్ అలీని తీసుకుంటారా, లేదంటే ఒక కొత్త ముఖాన్ని ఏమైనా తెరపైకి తీసుకొస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. మరి దావోస్ పర్యటన 4 రోజుల అనంతరం 3 రోజులు దావోసు, ఆ తర్వాత 4 రోజులు లండన్ పర్యటనకు తొలి విదేశీ పర్యటనకు వెళ్ళబోతా ఉన్న తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మరి ఇవైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇంకా ఏపీ పాలిటిక్స్లోకి ఒక్కసారి అట్లా నజరేస్తే ఏపీలో బీసీల పంచాయతీ ముంగటేసుకొని బీసీల దగ్గర అంటే బీసీలకు ఏదన్నా చిన్న గాయం అయితే ఇటు రామోజీరావు అటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా గాజులు వలగొట్టుకొని ఏడుస్తావుర్రు, పోయింది ఏమో అయిపోయింది అనేటువంటి యాంగిల్లో కనిపిస్తూ ఉంది. కరెక్ట్గా ఎన్నికల సమయంలో బీసీల మీద ఎనలేని ప్రేమ ఎనలేని ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎంత అంటే అయ్యో బీసీలకు ఎన్నడూ లేనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటిది ఇలా నేను ఈనాడు పేపర్లో చూస్తా ఉన్నా. నీ ఈనాడు పేపర్లో పనిచేసే ఎడిటర్లలో మెయిన్ పోస్టులలో ఎంతమంది బీసీలు ఫస్ట్ చెప్పు లెక్క చెప్పిన తర్వాత బీసీ వార్త రాదు. ప్రతి కమ్మకు కమ్మదనమే ఉంటుంది నీ దాంట్లో. కాబట్టి ఇక దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. ఈనాడు పేపర్ బీసీల మీద కన్నీళ్లు గార్చుడంటే అవి ప్రియా పచ్చడి కన్నీళ్ళు అవుతాయి, అంతకు మిక్కిలైతే ఏముండదు. సో ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి అంశం. ఇంకా లక్షద్వీప్లు అలాగే మాల్దీవ్స్ పంచాయతీ ఇంకా ముదిరి పాకాన పడతా ఉంది. ఒకానొక దశలో మాల్దీవ్స్ ఇక మోకాళ్ళ మీద ఇండియా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు. ఇక రామ మందిర ఓపెనింగ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక చర్చ దిగ్విజయంగా సాగుతూ ఉంది. ఇక నిన్న పెద్దగా టీఆర్ఎస్ లేడా క్వీమ్ అన్నట్టు అనిపించలేదు. ఇవన్నీ ఓవైపు ఉంటే ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి భూబాధితులు రోజుకు పెరుగుతూ ఉన్నారు. సో పల్లా రాజేశ్వర్ రెడ్డి చనిపోయిన శవాలతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగల సమర్థుడని నిన్న నెమరగోల పంచాయత్ ద్వారా బయటకు వచ్చింది. ఏదేమైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి నువ్వు శవాలతో చేయగలుగుతున్నావు రియల్ ఎస్టేట్ అంటే నిన్ను మించిన దార్కార్ లేడీగా. సో అవన్నీ అంశాలు చూద్దాం. ముందుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రిక చూద్దాం. చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాప్లో విక్రయం, స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠా, మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన, హైదరాబాద్ శివార్ కొత్తూరులో బయటపడ్డ దందా, 3 అరెస్టు, 8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనమట. గంజాయి చాక్లెట్లట, చాక్లెట్లలో గంజాయి పెట్టి స్కూళ్ళ దగ్గర అమ్ముతా ఉన్నారట. ఇది ఒక ఒడిశా ముఠా ఉన్నదట. ఈ ముఠా చేస్తున్నటువంటి ఆగడాలు బయటపడ్డాయి. చిన్నపిల్లలకు చాక్లెట్లు ఎక్కడైనా షాపులలో అక్కడో ఇక్కడో దొరికితే ఇక కొనిచ్చుడు బంద్ చేయరి, ఆఖరి గంజాయి కలిపి పిల్లల్ని బానిసలుగా చేస్తా ఉన్నారంటే ఇదో రకమైన ఉగ్రవాదం. ఇది చాలా ప్రమాదం. అది వింతగా ప్రవర్తిస్తున్నారట పిల్లలు కూడా. ఆ 4 పులులు ఎక్కడా? అరే ఆనే ఉన్నాయి. ఎవరు? కేసీఆర్ అనుకుంటున్నా? కాదు. ఆ 4 పులులు ఎక్కడా? బతికే ఉన్నాయా? వేటగాళ్ల విష ప్రయోగానికి బలయ్యా? అవే అనుమానాలు. కాగజ్ నగర్ ఫారెస్ట్ లో టైగర్ ఫ్యామిలీకి ఆపద. 4 పిల్లలతో కలిసి
జీవిస్తున్న 2 పెద్ద పులులు. వీటిలో ఇప్పటికే మగ పులి, ఓ పిల్ల మృతి. తల్లి 3 పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్. 70 మంది సిబ్బందితో అడవిని జల్లెడ పడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. విష ప్రయోగం జరిగిన పశువు కళేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయనే దానిపై నో క్లారిటీ అట. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో 2 పులులు మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. చనిపోయినవి ఒంటరి పులులు కావని, అవి ఒకే ఫ్యామిలీకి చెందినవని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఒక మగ పులి, ఆడపులి తమ 4 పిల్లలతో కాగజ్ నగర్ అడవిలో ఆవాసం ఏర్పాటు చేసుకోగా వాటిలో మగ పులి, ఓ కూన మృతి చెందాయి. ఈ నేపథ్యంలో తల్లి పులి 3 పిల్లల పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కడం లేదు. 4 రోజులుగా కాగజ్ నగర్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది అటవీ సిబ్బంది పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాటి జాడ దొరకలేదు. సీసీ కెమెరాల్లోనూ పులుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో అవి బతికే ఉన్నాయా లేదంటే వేటగాళ్ల విష ప్రయోగానికి కూడా అవి బలయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అసలు పులుల సంఖ్య తగ్గిపోతా ఉంది. దరిద్రం ఏంటంటే మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఏ అడవిలో ఉన్నాయి, అది డెలివరీ అయిందా, దానికి ఎన్ని పిల్లలు పుట్టినాయి, అవి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాయి, దానికి పేర్లు పెడతా ఉంటారు అటవీ శాఖ అధికారులు. బారసాల కనుక చేసి పేరు పెట్టినట్టు పుల్లకు కూడా పేరు పెడుతుంటారు. టింకీ పింకీ అని పెడుతుంటారు అన్నట్టు. సరే, ఏం పేర్లు పెట్టినా ఏం చేసినప్పటికీ కూడా పులులను అంతమొందించేటువంటి ఒక వేటగాళ్ళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నివారించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఈ భారతదేశంలో పులులు ఎన్ని ఉన్నాయి అనేది మన అధికారులు లెక్క చెప్తారు. కానీ ఈ బీసీలు ఎంతమంది ఉన్నారంటే లెక్క చెప్పేటోళ్ళు లేడు. పులులకు ఉన్న విలువ బీసీలకు లేనటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా పులుల సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పులులు ఏమైనా తక్కువ పడితే మన పులి ఉందిగా, మన పులి నాయన పులి అని చెప్పిండుగా, నాయన పులి బయటికి వెళ్తుంది. ఈ పులితోని కవర్ చేయరు 4 రోజులు అడవిలు ఇడిచిపెట్టి. ఈ పుల్లను తీసుకుపోయి అడవిలు ఇడిచిపెడితే వీళ్ళతోటి ప్రమాదం. ఇంకా ఆ పులుల కంటే ఈ పులులే డేంజర్. ఆ పులులే భయపడిపోతాయి ఈ పులిని చూస్తే. అయితే అసలు యాక్చువల్లీ జంతు కలైబర్లు అంటే ఇక్కడ ఆవు పైన, తర్వాత చనిపోయిన ఆవుల పైన గేదెలు అంటే దానికి వేటగాళ్ళ మరి ఇంకోరా తెలియదు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళ జనావాసాలు లేదంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఉన్నటువంటి పశువుల పైన పులులు దాడు చేసి చంపుతున్నప్పుడు ఆ చనిపోయిన ఆవుకే లేకపోతే ఆ పశు కలైబరానికి విషం పూస్తారు. మళ్ళీ అక్కడికి పులి వచ్చి తింటది కాబట్టి అది తిని చచ్చిపోతుంది. ఇక పులి పీడ విరగడవుతుంది అనేది కొంతమంది ఆలోచన. ఈ గతంలో ఇటువంటి జరిగినాయి. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు పొడిగింపు. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు గడువు పెంచుతున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 రూపాయలు జమ అవుతుంటే ఎందుకు కాదంటారు అంతే. ఎందుకంటే ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇప్పటికే భారీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారీ రాయితీ ప్రకారమే దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఇప్పటికే వాహనదారులు చెల్లించడం జరిగింది. సో ఆ ట్రాఫిక్ చలాన్ల విషయంలో నేను గతంలో కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చలాన్లన్నీ మాఫీ చేస్తే బాగుంటుందంటే 10% 20% అన్న తీసుకోవాలి, లేకపోతే భయం పోతుంది అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి అవి మాఫీ. ఇక 257 పంచాయతీల్లో స్కూల్లే లేవు అంట. రాష్ట్రంలో స్కూళ్లు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలో 122 జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసింది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ప్రతి గ్రామంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉండాలి. ప్రతి గ్రామంలో అసలు గ్రామ పంచాయతీ పరిధిలో పాఠశాల లేకుండా ఉండకూడదు అనేటువంటి మొన్న విద్య పైన జరిగినటువంటి ఒక డిస్కషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే విద్యాశాఖ కూడా అడుగులు వేస్తా ఉంది. 257 పంచాయతీల్లో స్కూలే లేదు. కేసీఆర్ గారు ఇక మీరు చేసిన కథ, మీరు వచ్చిన తర్వాత దాదాపు 8,000 పాఠశాలలను మూసేసిరు. రేషనలైజేషన్ అని చెప్పి ఇంకేదో మన్ను మశాడమని చెప్పి స్కూళ్ళను మూసుకుంటూ వచ్చిరు. స్కూళ్ళను మూసినావు. ఇప్పుడు ఈ 257 గ్రామాలలో బెల్ట్ షాప్ ఉందా లేదా, వైన్ షాప్ ఉందా లేదా? వైన్ షాప్ బెల్ట్ షాప్ మీద ఉన్న సోయి గత పాలకునికి బడుల మీద లేకపోయా. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టిన. అందులో భాగంగానే 257 గ్రామ పంచాయతీల్లో స్కూళ్లు లేవు, ప్రభుత్వ స్కూళ్లు లేవని గుర్తించారు. ఇక వీటిలోనూ 122 జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇక గతంలో సిబ్బంది లేకపోతే సాక్షర భారత్ కోఆర్డినేటర్లను పెట్టి, విద్యా వాలంటీర్లను పెట్టి ఈ వ్యవహారం నడిపించేటోళ్ళు. కానీ విద్యా వాలంటీర్ల వ్యవస్థను తొలగించేసి వాళ్ళకి జీతాలు లేవు, మనులేవు. వాళ్ళని వాడుకున్నా అయిపోయేది, అది వాడుకోలే. ఇక టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్. చైర్మన్ 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం. ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న 2 మెంబర్లు. త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ. కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్లు అంటూ ఒక వార్త. సార్, ముఖ్యమంత్రి గారు టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు లైన్ క్లియర్, కానీ
టీఎస్పీఎస్సీలో ఉండాల్సిన ప్రశ్న పత్రాలు న్యూజిలాండ్ ఓన్కి వాట్సాప్లో, అమెరికా ఓన్కి వాట్సాప్లో, ఇక్కడ పేపర్ లీకేజీ కుంభకోణంలో జనార్దన్ రెడ్డి పాత్ర ఇతడితో ముగిసినట్టేనా? అతని పైన విచారణ ఉండదా? జనార్దన్ రెడ్డి వెనుక ఉన్నాళ్ళు ఎవరు ఇంకా అది కూడా తేలాల్సిన అవసరం ఆ రోజు వేసినటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైపోయింది? దాని రిపోర్ట్ ఏంది? ఈ టీఎస్పీఎస్సీలో అర్జెంట్ గా జనార్దన్ రెడ్డి మరికొందరు సభ్యుల పైన ఎఫ్ఐఆర్ కట్టి దీనిపైన పూర్తి విచారణ చేయాలి. ఎందుకంటే అనేక మంది బిడ్డల చావుకు కారణమైన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, విచారణ చేయాలి. వాళ్ళను శిక్షిస్తేనే మళ్ళీ వచ్చినోడు ఈ పని చేయడు. వాళ్ళని ఇక పోలీసు ఏమైనా తప్పు చేస్తే ఏమైతే సస్పెన్షన్ అయితే ఏం కాదు, ఇట్లే సగం జీతంతో ఎంజాయ్ చేస్తాడు. అందుకోసమే వీళ్ళ ఆమోదం తెలిపంగానే అయిపోలే, వీళ్ళని విచారించాలి, వీళ్ళపైన కేసులు నమోదు చేయాలి. చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామా గవర్నర్ ఆమోదం. ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న ఇద్దరు మెంబర్లు పదవులలో రాజీనామా చేయరట. త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ. కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్లు అంటూ ఒక వార్తకి కొత్త చైర్మన్ ఎవరో, టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ గా ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది. కమిషన్ లో చైర్మన్ తో పాటు 10 మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హెచ్సియులోని ఓ సీనియర్ ప్రొఫెసర్ తో పాటు ఓయూ జేఎన్టీలోని ఒకరిద్దరు ప్రొఫెసర్లు చైర్మన్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లేదంటే ఐపీఎస్ ను చైర్మన్ గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త కమిషన్ రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇటు కోదండరామ్ సార్ గానీ అటు ఆకునూరి మురళీ సార్ గానీ వీళ్ళిద్దరికి అంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది. చైర్మన్ ఉంటే బాగుండేది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. అయితే మరో 2 సభ్యులు సుమిత్రానంద్, అరుణ్ కుమారి మాత్రం రాజీనామా చేయలేదు. వారు పదవుల్లోనే కొనసాగుతున్నారు. చైర్మన్ తో పాటు 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త బోర్డు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఇదే అంశంపై చర్చించింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దుతామని, రాజకీయాలకు తావు లేకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇదే అంశంపై మాట్లాడారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు మనోజ్ సోని సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు 3 సభ్యుల రాజీనామాలకు ఆమోదం లభించడంతో కమిషన్ లో కీలక మార్పులు జరగనున్నాయంటూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సురువైపోయింది. గత 3 సభ్యులు మరియు చైర్మన్ ఎవరైతే రాజీనామా చేసిరో వాళ్ళ రాజీనామాను గవర్నర్ ఆమోదించింది. ఇంకా కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇకపై ఓపెన్ మార్కెట్ లో తక్కువ ధరకే కొనాలి. విద్యుత్ పై సమగ్ర విధానం రూపొందించండి. రైతులకు 24 గంటల కరెంట్ అందించండి. గృహజ్యోతికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. విద్యుత్ శాఖపై సీఎం సుదీర్ఘ సమీక్ష. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం, పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరల వంటి అంశాలన్నీ నివేదికలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు? బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే దాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుక్కొచ్చిండు. ఎక్కువ ధరకు ఎందుకు కొనుక్కొచ్చిండు? ఇప్పుడు అంగట్లో టమాటాలు 5 రూపాయలకే కిలో దొరుకుతుంటే 15 రూపాయల కిలో ఇవ్వడానికి కొంటాడా? సేమ్ క్వాలిటీ, ఆ తోటలో బండినే, ఆ చెట్లకు బండినే. 5 రూపాయల కిలో టమాటా దొరుకుతా ఉంటే 15 రూపాయలు పెట్టి ఎందుకు కొన్నాడు కేసీఆర్ అంటే ఈ 15 రూపాయలలో 10 రూపాయలు కేసీఆర్ జేవులకు అన్నట్టు. ఇగో ఈ రకంగా విద్యుత్ కొనుగోలులో అనేక అవకతవకలకు పాల్పడ్డాడు. విద్యుత్ సంస్థలను దాదాపు 81,000 కోట్ల నష్టాల్లోకి తీసుకుపోయాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు పేదింటి మహిళలకు ఫ్రీగా అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అది అమలు చేయడం కోసం విద్యుత్ పైన తీవ్ర స్థాయిలో అంటే సుదీర్ఘమైనటువంటి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే వీళ్ళంతా నిర్వహించిన తర్వాత ఇక్కడ 2014 నుంచి జరిగినటువంటి అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ 2014 జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకుండు. ఏందా ఒప్పందం? ఏందంటే మీ ఛత్తీస్గఢ్ నుంచి నేను 1000 మెగావాట్లు కొనుక్కుంటా,
నాకు సరఫరా చేయండి అని చెప్పాడు. సరే ఓకే అన్నారు. ఆ అగ్రిమెంట్ కూడా ఎంత లోపభూయిష్టమైందంటే, నేను 1000 మెగావాట్లకు ఇక్కడ రెడీగా పెడుతున్నా, నువ్వు నెల నెలకు వాడుకోకపో, ఈ 1000కి మాత్రం పైసలు కట్టాలి. నేను పైసలు ఇస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సంతకాలు చేసిండు. అవసరం లేకున్నా మనం వాస్తవానికి ఆ 1000 మెగావాట్లో పూర్తి స్థాయిలో ఎప్పుడు వాడినాయి అంటే, అప్పుడు మనకి ఏమైందంటే 15 రూపాయల టమాటా కాదు 50 రూపాయల కిలో దొరికింది అన్నట్టు. ఇటు విద్యుత్ వాడకపోవడం, మీదికని పైసలు చెల్లించడం. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన అగ్రిమెంట్లను కేసీఆర్ చేసుకున్నాడు. ఇక ఒక ఆయన అంటాడు, ఛత్తీస్గఢ్లో ఏ ప్రభుత్వం ఉంది మళ్ళా ఏం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ కాదు సన్నాసి రమణ్ సింగ్ అని ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఉండే అప్పుడు. వీళ్ళంతా కలిసి చేసిన కథ ఇది. మరి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా? బహిరంగ మార్కెట్లో తక్కువకే దొరుకుతా ఉంటే ఎక్కువ ధర ఎందుకు కొన్నాడు? ప్రతి అంశంలో కేసీఆర్ ముద్దాయిగా తేల్తాడు. మీరు చూడండి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రతి మార్పుకు కేసీఆర్ ప్రతినిధి అని చెప్పుకుంటున్నప్పుడు, డెవలప్మెంట్ నాదే అంటాడు, ఇండ్లు నాయే, నీళ్లు నేనే ఇచ్చిన, కాల్వలు నేనే దొరికిన అంటుండు. కాబట్టి ప్రతి దాంట్లో ఏవన్ కేసీఆరే ఉంటాడు. ఏవన్నే కేసీఆర్, ఇంకొక ఆప్షనే లేదు. కాబట్టి ఈ విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకల పైన ఎంక్వైరీ జరగాలి. ముందుగా ఆ ఒప్పందాలను పరిశీలించాలి నిపుణుల కమిటీ. నిజంగా అందులో వాస్తవంగా దోపిడీ జరిగిందని తేలితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇవాళ కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం 24 గంటల కరెంట్ ఇస్తున్నా, 24 గంటల కరెంట్ ఇస్తున్నా, ఎన్ని మాటలు చెప్పారు. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు కెమెరాలో చూపియా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 24 గంటల కరెంట్ ఇచ్చినా 10 గంటలే ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఆయన. ఇక పేరు చూపిస్తే బాగుండదని చెప్తున్నా. 10 గంటలు 12 గంటలకు ఎక్కువ కరెంట్ లేదు. 24 గంటలు అని చెప్పి మనకు మాయమాటలు చెప్పి ఈ విద్యుత్ కొనుగోలులో వాడు ఛత్తీస్గఢ్ నుంచి వాడుడే లేదు. ఆడ రిజర్వ్ ఉన్నందుకు పైసలు కట్టాం. పైపెట్స్ ఏం చేసిండు కేసీఆర్? ఇప్పుడు మనకు అనిపిస్తున్న సబ్ స్టేషన్లు, వాటి లైన్లు కూడా తాకట్టు పెట్టిండు. ఆల్రెడీ మీ ఊళ్ళో ఉన్న కరెంటు పోల్ ఆల్రెడీ తాకట్టులో ఉంది. ఈ వ్యవహారంగా విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిండు కేసీఆర్. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే అది అంత ఈజీ కాదు. చాలా పెద్ద సపోర్ట్ దొరకాలి గవర్నమెంట్ నుంచి, అప్పుడు మాత్రమే దొరుకుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ దొరకాలంటే గవర్నమెంట్ దగ్గర ఖజాన్లో డబ్బులు ఉండాలి. కేసీఆర్ పోయేటప్పుడు మొత్తం ఏం లేకుండా అడుగు కాడికి గిక్కొని కూడా కాదు, అప్పులు తీసుకొని పోయాడు. ఇంకా వచ్చే అప్పులు కూడా రేపు వచ్చే అప్పు కూడా ఇవాళ వసూలు చేసుకొని పోయాడు. లైన్మెన్ ఉద్యోగాల్లో బోనోఫైడ్ స్కామ్, ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు లైన్మెన్ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్ లో నకిలీ బోనోఫైడ్ స్టడీ కండక్ట్ సర్టిఫికెట్ తీసుకుని ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తోంది. లైన్మెన్ ఉద్యోగాల్లో బోనోఫైడ్ స్కామ్ జరిగిందట. మొన్ననేమో ఏఈ ఉద్యోగంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేనల్లుడి భార్య బి సరిత అక్రమంగా ఉద్యోగం కొట్టేసింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి ఓఎస్డి డ్యూటీ ఎన్నో చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ ఓఎస్డి డ్యూటీ లేదు, మన్ను లేదు, వట్టిగా కూర్చొని 1,70,000 రూపాయల జీతం ఆమెకు. ఇంకొక ఆయన ఇప్పటికి కూడా ప్రభాకర్ రావు ఉన్నాడు కదా, సీఎండి రిజైన్ చేసిన సీఎండి ప్రభాకర్ రావు ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఆయనకు 3,10,000 రూపాయలు జీతం ట్రాన్స్కోలో. గంతుంటుందా మళ్ళీ అంటే గంత ఉంటుంది. అట్లా 5 లక్షల జీతం వాళ్ళు ఉన్నారు కార్పొరేషన్లో. 3,10,000 రూపాయలు జీతం. ఇంకా ఆయన ఆన్నే తిరుగుతా ఉన్నాడు. ఇంకా ఆయనే ఉన్నాడని తిరుగుతా ఉన్నాడు. కూర్చుండబెట్టి పైసలు ఇచ్చారు. ఇట్లా సర్వనాశనం చేసిరు మొత్తాన్ని. ఈ లోకల్ నాన్ లోకల్ పైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంతవరకు దృష్టి పెట్టాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా 2 సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటే లోకల్ అయిపోతుంది. అప్పుడు ఆ ఏపీలో లోకల్ అవుతున్నారు, ఇక్కడ లోకల్ అవుతుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే 2 సంవత్సరాలు చదువుకున్నట్టు బోనఫైడ్ 16 జీవోని మనమే చంపినట్టున్నది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. గట్టిగా ఐఎండ్పిఆర్ లో భారీగా అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటనల పేరిట నిధులు దుర్వినియోగం తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం. డిపార్ట్మెంట్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు. బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం ధారాదత్తం. సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్, పేరుకే సర్కారు ప్రకటనలు, కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్ల ఖర్చు పెట్టిరట. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్లు ఎవనయ్యా జాగీరని. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళకు కూడా పైసలు ఇచ్చిందట కేసీఆర్ ప్రచారం చేస్తే. కోట్లు. ఫస్ట్ కేసీఆర్ ఆస్తులని జప్తు చేయాలనే అన్ని వివరాలను తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ లో కేవలం పోయినసారి బడ్జెట్ లోనే ప్రకటనలకు 1000 కోట్లు బడ్జెట్ పెట్టిండే మునగాడు. ప్రకటనలకి, ప్రచారానికే
ఓ ఇండ్లకు కాదు, లేకపోతే ఇంకో స్కీమ్ కాదు, మీరు చూడు డంబాచారం చెప్తుంది. ఇంకేమంటుండే కేటీ రామారావు, మేము పని చేసినాం చెప్పుకోలేకపోయినామట. 350 కోట్లు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఖర్చు పెట్టిరు. 8 నెలల 350 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టి ఇంకా మేము చేసుకోలేకపోయినాం, మేము డంబాచారం చేసుకోలే ఇవన్నీ బడవాయి మాటలు చెప్తా ఉన్నాడు సలీం పేకు. వేరే రాష్ట్రాలలో ఇచ్చిర్రు ఇవన్నీ. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ చేసుకుంటూ, ఈ ప్రకటనలు దుబారా ఖర్చులు ఆపండి, రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, బడ్జెట్ వాస్తవ రూపకల్పన చేయండి, వాస్తవం ఎంతుంటే గంతే, కేసీఆర్ లెక్క డంబాచారం చేయొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పలేదా రేవంత్ రెడ్డి గారు? గత పాలకుడు కేసీఆర్ నీకేమైనా శరం లేకపోయా ఇంత నాశనం చేసిపోతివి? అగో మేడిగడ్డ బ్యారేజీ కీలక ఫైలు దొరకలేవు, ఇరిగేషన్ అధికారులే మాయం చేశారనే ఆరోపణలు భూపాలపల్లి జిల్లాలో 2వ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ. మేడిగడ్డ బ్యారేజీ కీలకమైన ఫైళ్లు దొరకలేవట. నీ మేడిగడ్డ పర్ఫెక్ట్ కట్టినుంటే, కాళేశ్వరం గొప్పదే అయిన ఉంటే ఫైల్ ఎందుకు మాయమైంది? ఈ ఫైల్లో మాయల పకీరు పానాలు రామశిల్కలో ఉన్నాయో లేవో కానీ కేసీఆర్ పానాలు ఈ ఫైల్లో ఉన్నాయి. ఈ ఫైళ్లు దొరికితే కేసీఆర్ జైలుకు పోతాడు. గతంలోనే డిపిఆర్ ఇవ్వమంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు, కాళేశ్వరాన్ని అడ్డగోలుగా కట్టిండు, కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు గంగలబోసిండు, మింగెకాడికి మింగిండు, ప్రతిమా గ్రూప్కు అడ్డగోలుగా అప్పచెప్పిండు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిండు, ఓ డ్రాఫ్ట్లు చేసిండు. ఇక రకరకాల కథ. తెలంగాణ రాష్ట్రమే ఓడి మీద నడుస్తూ ఉండే. ఇప్పుడు ఏడికి పోయినాయి మేడిగడ్డ బ్యారేజీ కీలక ఫైళ్లు? ఎందుకు దొరకలేవు? ఎటు మాయమైపోయినాయి? ఎటు మాయమైపోయినాయి? కేసీఆర్ ఫైల్ ఎటు దొరకలేవు? ఫస్ట్ ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీ మురళీధర్ని పట్టుకోవాలి, పట్టుకొని ఇతన్ని జైలేయాలి. ప్రతి పనికి ఇతడే కారకుడు, ఆ ముసలాయన్నే, ఆయనే కారణం. కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలి. ఈ మేడిగడ్డ ఫైళ్లు ఎక్కడ పోయినాయి? తెలంగాణ ప్రజలారా, గత కొన్ని రోజుల నుంచి, కొన్నేళ్ల నుంచి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు మేము తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మొర్రో మొత్తుకురు, వీడు లూటీ చేస్తుండ్రా, వీడు లూటీ చేస్తుండ్రా. ఇగో ఇప్పుడు బయట పడుతుంది చూడ్రి. ఎటు పోయినాయి మేడిగడ్డ ఫైల్? ఎటు పోయినాయి? మేడిగడ్డ కుంగింది కదా, ఫైల్ ఎటు పోయింది? విజిలెన్స్ అధికారులు 2 రోజుల నుంచి తనిఖీ చేస్తుంటే కీలకమైన ఫైల్ ఎందుకు దొరుకుతలేవు? సమాధానం చెప్పాలి. ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం, ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి. మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర పొంగులేటి. ఈ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితిలో రైతు బంధు ప్రతి రైతు ఖాతాలో వేస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నటువంటి మాట. ఇక వీళ్ళ లెక్కలు బయటపడతాయని, బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసిరు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. వాస్తవం కూడా అదే, వాస్తవం కూడా అదే. ఇంకొకటి ఏం లేదు, కేసీఆర్ కుటుంబం చేసిందంతా ఇదే లంగ పని. ఈ ఫైళ్లు తీస్తా ఉంటే ఏ ఫైళ్లు చూసినా కేసీఆర్ అవినీతే బయటకు వస్తా ఉంది, కేసీఆర్ కుటుంబం లెక్కలే బయటకు వస్తా ఉన్నాయి. పిసిసి చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్ పై కూర్చున్న ఈ ఫోటోను మాణిక్యం ఠాకూర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని తాను కేసు వేయడంతో కోర్టు బయట వాళ్ళు ఇలా బెంచ్ పై కూర్చోవాల్సి వచ్చిందట. ఇగో సుధీర్ రెడ్డి పోయి మదురై కోర్టు తమిళనాడులో, మాణిక్యం ఠాకూర్ తమిళనాడు నేత. ముందుగా మాణిక్రావు ఠాకరే కంటే ముందు మాణిక్యం ఠాకూర్ ఉండే. పిసిసి పదవిని అమ్ముకున్నారని వీళ్ళు ఆరోపణ చేస్తే ఆయన తీసుకుపోయి మదురై కోర్టులో, మదురై అంటే అటు కన్యాకుమారి దగ్గర ఉంటుంది, కన్యాకుమారికి మద్రాసుకి సమాన దూరంలో ఉంటుంది అనుకో. ఆ మదురై కోర్టులో ఎక్కి ఆడికి పోయి బెంచ్ మీద కూర్చున్నాడు. వీళ్ళని ఎమ్మెల్యేలను ఎవడంటాడు ఆడ పోయినాక? ఎప్పటికైనా తప్పుడు పనులు చేస్తే శిక్ష తప్పదు. మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో ప్రధాని మోడీ. ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా. 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు. ఇండియా ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ఇదే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 10 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ ప్లేస్ లో ఉన్న ఇండియా ఇప్పుడు 5వ ప్లేస్ కు చేరుకుంది. మరికొన్ని ఏళ్లలోనే ఇండియా ఎకానమీ 3rd ప్లేస్ కు చేరుకుంటుంది. ఇది నా గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో 3 రోజుల వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ మోడీ ప్రారంభించారు. సమ్మిట్లో 34 భాగస్వామ్య దేశాలు, 130 దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు అందులో పాల్గొన్నారని ఒక మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా మారబోతుందని చెప్తా ఉన్నారు. ఇది గత నాశనతనం నుంచి వింటున్నాను.
ఇక అయిపోయా వస్తుంది అభివృద్ధి వస్తుంది చెందుతున్న వస్తుంది దేశం అంతే. ఏది మన గుర్రానికి గనక కుక్క గనక ముంగట బొక్క కట్టి దాన్ని ఇప్పుకే గడితే దొరుకుతుందని ఉరికినట్టే ఉంది. ఇండియన్ ఎకానమీ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి నైపుణ్యం నరేంద్ర మోడీ గారికి లేదు ఇండియన్ ఎకానమీ మీద. ఎందుకంటే ఆయన ఎకానమిస్టు. సరే ఈ మోడీ గారు ఏం చదివిరో ఏం సబ్జెక్టు మనకు తెలియదు కానీ, అయితే అమెరికా ఎకానమీ టాప్లో ఉంది, సెకండ్ చైనా ఉంది, ఆ తర్వాత ఉన్నటువంటి దేశాలు. ఈ అమెరికానే $25 ట్రిలియన్ ఉంటుంది, 16-17 ట్రిలియన్ చైనా ఉంటుంది, మనది వచ్చేది 3-4 కాడ. ఈ ఏడికి ఎప్పుడు రీచ్ కావాలి ఇదంతా? దీనికి కారణం కూడా కొంతవరకు ప్రజలు ఉచితాలకు అలవాటు పడి తేపెట్టు అనే కార్యక్రమం ఉండి కూసోని సాధబెట్టే కార్యక్రమాలు ఇవి కేసీఆర్ ఎందుకు నాశనం అయితే ఈ ఆర్థిక వ్యవస్థలు అంటే ఇవి గిందుకే. కేసీఆర్ కొత్త దుకాణాలు, నువ్వు పిల్లల్ని గాను నువ్వు ముడ్డి దూడ్చే పౌడర్ కానించి నేనే ఇస్తా, మొత్తం కూసున పెట్టి సాధే కార్యక్రమాలు చేస్తే లగ్గం కూడా నేనే చేస్తా, మళ్ళా అలా గుర్తే కూడా నేనే ఎత్తుకుంటా, నేనే జో అంట, గలగలిస్తా, ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఇగో ఈ దరిద్రం దాపురించింది. ఎప్పుడైనా ఎకానమీ ఇండస్ట్రీల మీద కానీ లేకపోతే మానవ వనరుల అభివృద్ధి మీద కానీ పెడితే బాగుండేది. ఉచితాల మీద పెడితే దాని రిటర్నే లేదా పరిస్థితి ఇడికొచ్చింది. నిజంగా వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద మానవ వనరులు ఉన్న దేశం భారతదేశం. మన దేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, పైపెచ్చు 50-60% యువకులు ఉన్న దేశం ఇది. ఈ దేశంలో ప్రొడక్టివిటీ పెరగాలి. చైనా ఎంతుంది? చైనా ఆఖరికి ఏడుకొచ్చింది, ఒక్క బిడ్డ ముద్దారి కాడి నుంచి అరే ఆయన ఎట్లో ఒకటి చేసుకోపోర్రా అని చెప్పి పిల్లల్ని కనుర్రా అని చెప్పి ఇప్పుడు చైనా చెప్తా ఉంది. పిల్లలు గంటానికి సెలవులు తీసుకోపో అట్లా వాడు. ఇంకా దాంట్లో చట్టాలు మార్పు చేసిరాయో, మీ పెళ్లి చేసుకోకుండా సరే పిల్లల్ని అయితే కనుర్రా అని చెప్పకాడికి వచ్చింది చైనా. అటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఆర్థికంగా బలపడ్డది, మానవ వనరుల విషయంలో వెనకబడ్డది. మరి మన ఎకానమీ కూడా ఇంకా బలోపేతం కావాలంటే ప్రజలు కూడా త్యాగాలు చేయాల్సిందే. దేశం అభివృద్ధి ఇంకేనాడు చెప్తుంది? అభివృద్ధి చెందుతున్న దేశం, దానికి మనకో పేరు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక మనం చెప్పుకుంటాం ఇట్లా, కానీ వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. గుజరాత్లో అదాని 2 లక్షల కోట్ల పెట్టుబడులు, ఇక చూసుకో 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్కడే పెట్టగలుగుతున్న గుజరాత్లో అదాని అంటే మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏడాది బడ్జెట్ అంటే డంబాచార బడ్జెట్, ఇంకా అసలు బడ్జెట్ సగమే ఇలా. కొన్ని దేశాల బడ్జెట్లు ఇవి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగే సత్తా ఒక మనిషి అంబానీ గారికి వచ్చే అదాని గారికి వచ్చిందంటే ఎంత గొప్ప విషయం చూడరు. ఇది ఈ గొప్ప కీర్తి మోడీ గారి ఖాతాలో జమ చేయాల్సిందే. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ పై డెడ్ ఎండ్ వాల్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందట. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘటన, 6 ప్యాసింజర్ల గాయాలు, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. పట్టాలు తప్పిన 3 బోగీలకు రిపేర్లు చేసిన సిబ్బందట పోయి డెడ్ ఎండ్ గోడను గుద్దిందట. వేటగాళ్ల ఉచ్చులో పుల్లు, చెట్లు తక్కువ ఉన్న దిక్కు వెళ్ళకండి, క్రూరమైన మనుషులు ఉంటారు చంపేస్తారని పుల్లు మాట్లాడుతూ క్రూరమైన మనుషులు ఉంటారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. చలానాపై సబ్సిడీ 31 వరకు పొడిగింపు, 31 వరకు ఉన్నదంటే ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలానాల సబ్సిడీ ఆఫర్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇంకెవరైనా ట్రాఫిక్ చలాన్లు కట్టుకోని వాళ్ళు ఉంటే, మర్చిపోయిన వాళ్ళు ఉంటే కట్టుకోండి, ఆఫర్ను పొడిగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు. కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద ఆతిథ్యం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని వినతి. కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, రాజనరసింహ వివిధ దేశాల ప్రతినిధులను పిలుస్తా ఉన్నారట. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి. ఐఏఎస్ లేదా ఐపీఎస్ కు టీఎస్పీఎస్సీ పగ్గాలు, సభ్యులుగా వివిధ రంగాల నిపుణులు ఉండే ఛాన్స్ ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. కొత్త విద్యుత్ విధానం,
నిపుణుల సలహాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ విధానాలను అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కరెంటు కొనుగోళ్ల ఒప్పందాలన్నీ వెలికి తీయండి. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి తీరాల్సిందే. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోండి. తక్కువ ధరకు దొరికే చోటనే విద్యుత్ కొనండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక్కడ కొత్త విద్యుత్ విధానం తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కొత్త విద్యుత్ విధానం ద్వారా తక్కువ ధరకే విద్యుత్ మార్కెట్లో దొరుకుతుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద భారం ఉండదు. నేవీ రేడార్ నిర్మాణానికి పచ్చజెండా. పూడూరులో ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం. రిజర్వ్ ఫారెస్ట్లో 2934 ఎకరాలు ఇస్తామన్న సీఎం. అంతకుముందు రేవంత్తో భేటీ అయిన నేవీ ఆఫీసర్లు 2500 కోట్ల రూపాయలతో రేడార్ నిర్మించనున్న నౌకాదళం. త్వరలోనే రేడార్ నిర్మాణ పనులు ప్రారంభమంటూ సీఎం ప్రకటించింది. ఇక క్రమబద్ధీకరణపై విచారణ. కలెక్టర్ ఆదేశం. నానక్రామ్గూడలో అధికారుల భూ పరిశీలన. ఆంధ్రజ్యోతిలో భూంఫట్ స్వాహా కథనంతో సంచలనం. రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భూదందా. కన్వేయన్స్ డీడ్ల సీజు. గోపనపల్లిలో నిర్మాణాల తొలగింపు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇగో రాయదుర్గం కాడ ఇక కేటీ రామారావు కీర్తికి ఇవన్నీ కలెక్టర్ ఆదేశం జారీ చేసినట్ట. రాజధాని హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అక్రమబద్ధీకరించడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. 750 కోట్ల విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 15 మందికి జీవో 59 కింద అక్రమంగా క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం హయాంలో జరిగిన దందాలపై ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో భూంఫట్ స్వాహా అనే శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కథనంపై స్పందించిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ అధికారులను ఆరా తీశారు. సర్వే నెంబర్ 149కి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ ఈ మల్లయ్య సిబ్బందితో సహా వెళ్లి నానక్రామ్గూడలోని సర్వే నెంబర్ 149లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలమంతా పూర్తి ఖాళీగా కనిపిస్తుండటంతో ఈ స్థలాన్ని జీవో 59 కింద ఏ విధంగా క్రమబద్ధీకరణ చేశారు అంటూ ఆశ్చర్యపోయారు. 59 జీవో ప్రకారం ఏంటంటే ప్రభుత్వ స్థలంలో ఆల్రెడీ ఇల్లు గుడిసెనో మన్నో మాషాడమో వేసుకొని ఉంటే దాన్ని క్రమబద్ధీకరించాలి. ఖాళీ జాగాను 59 జీవో కింద క్రమబద్ధీకరించడం అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో చూడండి. ఇదొక్కటే కాదు, ఇలా ఆంధ్రజ్యోతి చెప్పింది 750 కోట్లు, కానీ మొన్న మేము బయట పెట్టింది 28,000 కోట్ల రూపాయలది. అవన్నిటిపైన సమగ్ర విచారణ జరుగుతూ ఉంది. ఆల్రెడీ లక్షల కోట్లు మొత్తం భూమి ఖతం చేసి పడేసి. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ. పారిశ్రామిక రంగానికి నూతనోత్తేజం తెస్తాం. ప్రజలు కోరుకున్న మార్పు చూపిస్తాం. సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీఐ ప్రతినిధులతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని ధ్వజం. కానీ కేసీఆర్కి ఎట్లా ముడుతుందో ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఉసురు తగులుతుంది నీకైతే, నీకు నీ కుటుంబానికి. ఎందుకంటే నాశనం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని, అన్ని రంగాలను కథం చేసి. దేశంలో ఎవరు కేసీఆర్ లా కష్టపడలే. ఎందుకంటే గంతగంత ఎవరు తాగుతుండే, మరి తాగేటోడు కూడా లేకుండే. కష్టపడలే. కంబా పీతే, కుంభకర్ణం లెక్క సోతే. ఇది కేసీఆర్. ఏం కష్టపడ్డాడయా దేశంలో కేసీఆర్? ఇట్లా వడుకురా ముఖ్యమంత్రి ఏం కష్టపడ్డాడు, ఏ రకంగా కష్టపడ్డాడో చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీ పెట్టే నాటికి మీ కుటుంబ ఆస్తులు ఎన్ని? తెలంగాణ ఉద్యమం ఇట్లా జరుగుతూ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ విస్తరణ వెరుక్కుంటూ వచ్చింది. మీరు కష్టపడ్డరా? కమిషన్లు కొట్టిరా? మీరు చేసిందంత దోపిడే. కేసీఆర్లా దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడలేదట. అవునా? నవ్వుతాడు. కేసీఆర్ కష్టపడ్డాడు. ఒకసారి మాట్లాడదాం, పబ్లిక్ని అడుగుదాం ఒపీనియన్. కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటుండు. అరే అది చేంజ్ కరో. 99% సమయం దానికి మనం అర్థం చేసుకోవాలి. రైట్. కేసీఆర్ కష్టపడ్డాడట. కష్టపోతూ ఈ కష్టపోతూ సంగతి ఏందో మీరే చెప్పండి. ఇక దేశంలో కేసీఆర్ లా ఎవరు కష్టపడలేదని చెప్పి కేటీఆర్ అంటుండు. కేసీఆర్ సుఖపడ్డా కష్టపడ్డా? కేసీఆర్ సుఖపడ్డాడు అనుకునే వాళ్ళు పైన ఆప్షన్, కేసీఆర్ కష్టపడ్డాడు అనుకునే వాళ్ళు కింది ఆప్షన్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓటింగ్ స్టార్ట్ చేయండి. 500
600, 700, 800, 900, 1000 ఓటింగ్లో పాల్గొనండి. 1100, 1200, 1300, 1400, 1500, 1600, 1700, సౌండ్ ప్రాబ్లం వస్తుందా? 1800, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తున్నాడు చూడు, 1900, దాదాపు 2000 మంది ఓటేసిరాయా ఒక్కటే నిమిషంలో. 1 minute 2000 ఓట్స్ వచ్చినాయి. దేశంలో కేసీఆర్ లా ఎవరు కష్టపడలేదని కేటీఆర్ అంటా ఉన్నాడు. కేసీఆర్ సుఖపడ్డా కష్టపడ్డా? 94% మంది కేసీఆర్ సుఖపడ్డారని చెప్తా ఉంటే సిగ్గులేని సన్నాసి మీ నాయన కష్టపడ్డాడని చెప్తున్నావు. 94% మంది కేసీఆర్ సుఖపడ్డాడు కష్టపడలేదని చెప్తా ఉన్నారు. కేసీఆర్ లా ఎవడు కష్టపడలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎన్ని బజవాయి మాటలు ఉంటాయి చూడు ఇలా కుటుంబంతానా. రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించినట్టు లొటపీస్ ఉన్నది ఆయన అంటే రక్తం వచ్చే బొక్కలా రక్తం ఉన్నది ఆయన తాన. ఏం వెళ్తుండొచ్చు అయ్యా, ఏం వెళ్తుండొచ్చు అయ్యా, అందులోకి వీక్తే రక్తం వెళ్తా, అది ఆ రక్తం వెళ్తుందా? పచ్చ రక్తం ఏం రక్తం వెళ్తా అది కేసీఆర్ శరీరంలోకి మంది రక్తం వెళ్తుండొచ్చు. వెళ్తే మంది రక్తం తాగిండు, అరిగించుకుంటందుకు మద్యం తాగిండు. ఇంకా మీదికెళ్ళి కేసీఆర్ లా ఎవడు కష్టపడలేదట. 99% సమయాన్ని పాలనకే కేటాయించారు. నీ అమ్మ ఇది నోరుతో నవ్వే ముచ్చట కాదు. ఇక దానికే కేటాయించడం చెప్పు. పోతే ఫామ్ హౌస్ పంచాన్నే 4 రోజులు. సచివాలయానికి 8 ఏళ్ళు సచివాలయానికి రాని సన్నాసి ఇవ్వడం ఉన్నాడు ఆ భూమి మీద ఓ ముఖ్యమంత్రి. కష్టపడ్డాడని చెప్తా ఉన్నాడు. నోరుతో నవ్వాడు రామ ఈ ముచ్చట. 99% సమయాన్ని దానికే కేటాయించిందట. దానికే ఎత్తిపోతలకు. అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదట. నిన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి పార్టీ పతనం స్టార్ట్ అయింది. కేటీ రామారావు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందో ఆ రోజు నుంచి టిఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. అసలు కేటీ రామారావు టిఆర్ఎస్ పార్టీకి దిష్టిబొమ్మ అసంచోడు. జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం. కాంగ్రెస్ కు అసలు సినిమా ముందుంది. ఇక కేటీ రామారావు గడికో మాట చెప్తుంది. ఏమని చెప్తా ఉన్నాడు? కేవలం మాకు వాళ్ళకు జస్ట్ 1.57% తేడాకు అంతే అంటారు. సిగ్గుందా రామా? ఇప్పుడు నేను చెప్పే లెక్కలకు సమాధానం చెప్పు. కేవలం వాళ్ళకంటే మాకు వినాదేనా వాళ్ళకంటే మాకు జస్ట్ 1.5 తేడా ఉంది గంతే అని చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ చూసుకుందాం దా. ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ లో నీవు ఎంత తేడాతో ఓడిపోయినా 1.66. ఇక్కడ చెన్నూరులో 24% ఓట్ల తేడా. నీకు 24% మంది ఓట్ల తేడా. నీకు అక్కడ బీఆర్ఎస్ కి వచ్చినటువంటి ఓట్లు ఎన్నయ్యా? 32%. అంటే 68% ప్రజలు నిన్ను తూ అన్నారు చెన్నూరు కాడ. 68%. ఇక ఇక్కడ చూసుకుంటే బెల్లంపల్లి కాడ 26% ఓట్ల తేడాతో ఓడిపోయినావు నువ్వు. 26%. 31% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే దాని అర్థం 69% మంది ప్రజలు నిన్ను తూ అన్నారు. అది ఇక్కడ మంచిర్యాల కాడ చూసుకుందాం 34.34% ఓట్ల తేడాతో ఓడిపోయినావు. ఇక్కడ ఉన్నటువంటి నీకెన్ని వచ్చినాయి? 20% ఓట్లు వచ్చినాయి. అంటే 180% మంది తూ అని ఉంచిరు నిన్ను, నీ పార్టీని. 180% మంది. ఇక్కడ ఆసిఫాబాద్ తీసుకుందాం. ఆసిఫాబాద్ లో నీకు వచ్చిన ఓట్లన్నీ 32.62%. అంటే ఎంతమంది ఉంచినట్టు మిమ్మల్ని? 68% మంది ప్రజలు ఉంచినట్టు. ఇక్కడ ఖానాపూర్లో 2.7% ఓట్లతోని ఓడిపోయినావు. ఇంకా మాకు 1.15 తేడానే ఉన్నదని ఈ బటవాయి మాట ఇవన్నీ కాదా? ఒక తాన 4% ఓట్లతో, ఓ తాన 13%, ఓ తాన 25%, ఓ తాన 11% ఓట్లతో ఓడిపోయినావు. 40% వచ్చినాయి ఓట్లు. మినిమం 40 వచ్చినాయా? ఇగో ఎక్కడున్నాయి చెప్పు? 15%, 13%, 9%, 16%, 8%. అది ఇచ్చి పెడితే నీకు వచ్చినాయన్నా 40% ఓట్లు ఉన్నాయా? నీకు వచ్చినాయన్నా
ఎక్కడన్నా 30 దాటలే, 38, 40 కూడా దాటలే. 168, 70% మంది మీ పార్టీని తూ అన్నారు. ఇంకా నీకు చెప్పుకోవడానికి సిగ్గు కూడా అనిపిస్తలేదు. ఎక్కడ కూడా నీ పార్టీకి ప్రజలు పట్టం కట్టలే. ఇగో నీకు వచ్చిన ఓట్ల శాతం చూడు, నీకు వచ్చిన లెక్క చూడు ఎట్లుందో. ఈడ కూడా 40 రాలే చెప్తున్నాడు. ఇక గంతెందుకు, ఇంకోటి ఉంటుంది కొద్దిగా మీది పోనన్న. అదా అచ్చా, ఇదే ప్లాన్ చేయాలి. వెయిట్ ఇక్కడ ఎంత శాతం అయ్యా? నువ్వు గెలిచిన శాతం ఎంత? నీకున్న తేడా ఎంత? నీకు వచ్చింది ఇగో 39, 35, 25, 28, 38, 28, 25. గిది నీ కథ. నువ్వేం 1.5 తక్కువనే అంటూ నీ 104 సీట్ల నుంచి 39 వడగొట్టినంటే ఎన్ని వీకినట్టు. ఇంకా కిందికి రాండి అన్న, ఎక్కువ పోతున్నావే. ఇక్కడ ఒకటి పచ్చది వచ్చేగా ఎంబీటీ. ఓకే ఇక్కడ చూడిగో ఎంఐఎం ఐఎన్సి. పాత బస్తీలో కూడా ఈక్వేషన్స్ మారిపోతా ఉన్నాయి. ఇంకో ఎంబీటీ కేవలం 878 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈడ కూడా ఎంఐఎం పని అవుతుండే యాకుత్పురాలో. జస్ట్ 0.62% ఎంబీటీ ఆడ గెలిచేది. ఇటు ఎంఐఎం పని అవుతుంది, అటు బీఆర్ఎస్ పని అవుతుంది, మీ ఇద్దరు పని అవుతుంది. ఇంకా సిగ్గు లేకుండా మాకు ఇట్లుండే మా ఇకమాతులకి ఇవి, మా నాయన గింత కష్టపడ్డాడు. జనం బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం. కాంగ్రెస్ అసలు సినిమా ముందుంది, లొటపీస్తున్నది అసలు సినిమా, మీకున్నది అసలు సినిమా ఉన్నది. ఆ పార్టీవి 420 హామీలను ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్ తిడుతురు. కేటీఆర్ నిన్ను తిడుతురు, ఆగరాదరా ఉత్సాహతలేదా అని తిడుతురు నిన్ను. వరంగల్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన భేటీలో మాట్లాడుతున్న కేటీఆర్, చంద్రబాబుకు భారీ ఊరట. ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసులో ముందస్తు బెయిల్. మద్యం కేసులో కొల్లు రవీంద్ర, శ్రీనరేష్ కు కూడా కేసులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు. చంద్రబాబుకు న్యాయస్థానం ఆదేశం. 48 గంటల ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాలి. దర్యాప్తు అధికారికి కోర్టు నిర్దేశం. అంటే ఇక ఆలయ ప్రారంభానికి మేం రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా, ఖర్గే, అధీర్. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అని వ్యాఖ్య. రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ నేతల విమర్శలంటూ అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ఆ పార్టీ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. ఇంకా ఏక్నాథ్ షిండేదే అది ప్రైవేట్ కార్యక్రమం, పోతే ఊరు లేకపోతే లేదు. ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన. అసమ్మతిపై ఫిరాయింపుల చట్టం వర్తించాలి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం లేదు. శివసేన నియమావళి ప్రకారం పార్టీ నుంచి షిండేను ఉద్ధవ్ తొలగించలేరు. మెజార్టీ ఎమ్మెల్యేలు షిండేతోనే. నిర్ణయాన్ని వెలువరించిన మహారాష్ట్ర స్పీకర్ పై కోర్టు ధిక్కారణ కేసు వేస్తామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే. ఇది మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పంచాయతీగా. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఆదిలాబాద్ అభివృద్ధిలో వెనుకబడింది. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆదిలాబాద్ పై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. డెవలప్మెంట్ పై చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా నన్ను నియమించడం అదృష్టం. కాంగ్రెస్ సమన్వయకర్తల సమావేశంలో మంత్రి సీతక్క. అంటే ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా సమన్వయకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సరస్వతీదేవి కొలువైన ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం ఆదిలాబాద్ అని ఆమె అన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే పల్లా 1 నంబర్ చోర్ రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాల పర్వం. వందల సంఖ్యలో ప్లాట్ల ఆక్రమణ, 10 ఎకరాల్లో కబ్జాలు, 2000 గజాల పార్కు స్థలం గాయబ్, 3.5 ఎకరాల స్థలాన్ని 24 ఎకరాలు చేసిండు. సచ్చినోళ్ల పేరుతో రిజిస్ట్రేషన్. నీలిమా ఆసుపత్రి భాగవతం బజార్లోకి. వంత పాడిన రెవెన్యూ పోలీస్ యంత్రాంగం. 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం అంటూ ఇగో పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ, భాగవతం అంతా ఇగో ఇది మొత్తం వీని పనంతా దోపిడే. ఆయన ఓ పొలిటికల్ లీడర్, అంతకుమించి ఓ విద్యావేత్త. మొన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ, తాజాగా ఆయన ఎమ్మెల్యే. ఇవన్నీ పైకి చెప్పుకునేందుకే, కానీ ఆయన నిజ స్వరూపం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఆయన పక్కా 1 నంబర్ చోర్, భూ కబ్జా రాయుడు. ప్రైవేట్ యూనివర్సిటీ, ఆసుపత్రులు పెట్టి పేద ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే నరహంతకుడికి
అభివృద్ధికి ఏమాత్రం తీసుకోడు. విద్యావేత్తగా, పొలిటికల్ లీడర్, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి బట్టేబాజ్గా తయారయ్యాడు. ఆయన మరెవరో కాదు, అనురాగ్ విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పల్లా రాజేశ్వరరెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అరాచకం అంతా ఇంత కాదు. పెద్ద దొర కేసీఆర్ పంచన చేరి అమాయక పేదల భూముల్ని కొల్లగొట్టాడు. వ్యవసాయ భూములను కాదండోయ్, ఆఖరికి జీవితాంతం కష్టపడి పైసా పైసా పోగు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లను సైతం స్వాహా చేశాడు. గట్కేశ్వర మండలం కొర్రాముల గ్రామంలోని ఓ వెంచర్ మొత్తాన్ని కబ్జా పెట్టేశాడు. బాధితులకు ఎల్ఆర్ఎస్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ పర్మిషన్, ఇతరత్ర అనుమతులు అన్ని ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి లేఅవుట్ వేయకముందే వ్యవసాయ భూమిగా ఉన్న సమయంలోనే తాను సదరు భూమిని కొనుగోలు చేశానంటూ రౌడీలను పెట్టి బెదిరింపులకు దిగాడు. కాదు మొర్రో, మేము పైసలు పెట్టి కొనుగోలు చేశామని బాధితులు లబోదిపోమంటూ మొత్తుకున్నా ఫలితం లేకపాయే. పల్లా రాజేశ్వరరెడ్డి అక్రమాలు, భూదోపిడి అంతా శనార్థి తెలంగాణలోకి ఎక్కిస్తాం. పల్లా రాజేశ్వరరెడ్డి బాధితులు ఎవరెవరైతే ఉన్నారో చెరువును తాకట్టు పెట్టి 65 కోట్లు తెచ్చాడు. చెరువునే సోడిగా ఇంకా ఉన్నాయి, ఇవన్నీ వస్తా ఉన్నాయి. పల్లా రాజేశ్వరరెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే క్యూ న్యూస్ సంప్రదించండి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, కాంట్రాక్టులన్నీ బంధువులకే ఇచ్చిండు, అధికార మదంతో విర్రవీగిండు. మేం సేవకులం మాత్రమే, 10 సీట్లకు 9 సీట్లు గెలిచినాం. 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, మొత్తం సర్వనాశనం చేసిండు. రైతు బంధుపై అపోహాలు వద్దు, పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతు బంధు. కేసీఆర్ హయాంలో మాటలకే పథకాలు, మా ప్రభుత్వంలో ప్రజల్లోకి వెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతున్నారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్. రామ మందిర వేడుకపై కాంగ్రెస్ క్లారిటీ, తాము హాజరు కాబోమంటూ స్పష్టం. లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ నిర్ణయం. రామ మందిరం బీజేపీ రాజకీయ ప్రాజెక్టు, మతం అనేది వ్యక్తిగత విషయం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అక్కడ వాస్తవానికి కూడా ఇక అది ఇంటింటికి అక్షింతల కార్యక్రమం. ఈ ఎన్ని కోట్ల టన్నులు తెచ్చిరో ఏమో అర్థమైంది. నిజంగా అక్కడేనా మాకు కూడా ఇచ్చిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను సహించం, ఆందోళనలో బస్ డ్రైవర్పై దాడి. స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్, బైకర్ నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిండు సజ్జనార్. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ హెచ్చరించారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం, సభ్యుల రాజీనామాను కూడా ఆమోదించిన గవర్నర్. న్యాయ సలహాల తర్వాత నిర్ణయం. పేపర్ లీకేజీపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సూచన. కొత్త చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తులు, పలువురి పేర్లు పరిశీలిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే పేపర్ లీకేజీపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సూచన చేసింది గవర్నర్. ఇది చాలా కీలకమైన పాయింట్. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్, డెడ్ అండ్ బాల్ను ఢీకొట్టిన రైలు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం, 50 మందికి గాయాలు, పాక్షికంగా దెబ్బతిన్న బోగీలు. లోకో పైలట్ తప్పిదంతోనే ఘటన జరిగిందంటూ ఒక వార్త నాంపల్లిలో. ఇక చలాన్ల రాయితీ గడువు పెంపు, నిన్నటితో ముగిసిన డిస్కౌంట్ ఆఫర్. సర్వర్ డౌన్తో వాహనదారుల ఇబ్బందులు. గడువు పొడిగించాలని విజ్ఞప్తి, 31 వరకు గడువు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే పునాదులు. వారి కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం. దశాబ్ద కాలంగా కార్యకర్తలు కష్టపడ్డారు. వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న రుణం తీరదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోండి. 2020 నవంబర్ నాటికి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిర్రో, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, లేకపోతే డిప్లొమా కానీ, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటూ చదువు ఎవరైతే చదివిరో ఖచ్చితంగా పట్టభద్రులారా మీరు ఓటు నమోదు చేసుకోండి. మీ ఓటు నమోదు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సిఇఓ తెలంగాణ, ఇగో సిఇఓ తెలంగాణ.nic.in, దీని మీద క్లిక్ చేయండి. ఇగో సిఇఓ తెలంగాణ, ఇక్కడ ఇగో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని మీకు సపరేట్ విండో వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్, అప్లై ఆన్లైన్, ఇగో ఈ ఫామ్ మీకు వస్తుంది. ఫామ్ నెంబర్ 18. ఈ ఫామ్ నెంబర్ 18ని మీరు ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ. ఆ తర్వాత దీంట్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్, మీ ప్రస్తుతం ఉన్నటువంటి, తర్వాత ఆధార్ నెంబరు, ఈ గ్రాడ్యుయేటా, డిప్లొమానా, ఇవన్నీ పెట్టాలి. డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత కాన్స్టిట్యున్సీని చూజ్ చేసుకొని సబ్మిట్ కొడితే
మీ ఓటు నమోదవుతుంది. ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. దయచేసి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటా ఉన్నారో మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని అప్లై చేసుకోండి. డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి జనరల్ ఓటర్ కార్డు, వీటన్ని వివరాలను దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో గతంలో మాకున్నది కదా ఓటు మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే లేదు, పాత ఓటర్లు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. అందరూ చేసుకోవాలి. దయచేసి ఓటర్ గా నమోదు కండి. దీనికి సంబంధించిన అంటే ఎట్లా అప్లై చేయాలి, తర్వాత ఎట్లా ఏమేమి కొట్టాలనే దానిపైన కూడా వీడియో ఉంది, మన దాంట్లో వీడియో ఉంది, క్యూన్యూస్ లో ఉంది ఆ వీడియో. కాకపోతే ఈ లింక్ రానాభాయ్ ये लिंक उधर पेस्ट करो चाट बॉक्स में. सीओ తెలంగాణ, తెలంగాణ మీకు డిస్క్రిప్షన్ లో ప్లస్ చాట్ బాక్స్ లో రెండిట్లలో మీకు లింక్ ఉంటుంది, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఇక నిన్న పరకాల, భూపాలపల్లి, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అక్కడ పరకాల మన రేవూరి ప్రకాష్ రెడ్డి అన్న, ఆ తర్వాత భూపాలపల్లి గండ్రా సత్తన్న ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగి ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక ప్రత్యేక కమిటీలను అక్కడ నియమించడం జరిగింది. గట్టిగా శనార్థి తెలంగాణ నేటి మాట చూస్తే, ఓ పాత ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగైందా, ఇంట్లోకి బయటకు తిరుగుతున్నావా, బక్కపల్సని శరీరమాయే, బొక్కల్లో బలం లేకుంటాయే, జర జాగ్రత్త సుమి, సూదులు వేయించుకొని మెదులు. కాంగ్రెస్ వాళ్ళ పాలనను గమనిస్తున్నావా, నీ పేరు తలమని దినం లేదు, ఏ సంస్థల పైళ్లు ముట్టినా అప్పుల కుప్పలే దర్శనమిస్తున్నాయి. తెలంగాణను ఈ పాటికి తెస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు అన్నట్టే తెలంగాణ ప్రజలు నిన్ను రెస్ట్ తీసుకోమని పంపించారు. జర మీ రామునికి చెప్పు, మునికాల మీద నడుస్తుండు, ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో మెదులుతుండు. తెలంగాణ ప్రజలు అనిశ్చివేత అన్యాయాన్ని ఎక్కువ రోజులు భరించలేరని, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకలేరని, ప్రజలు తిరగబడితే కొమ్ములు మొలిసిన వీరుల్నే మట్టి కల్పిస్తారని, తలలు మాసిన నాయకుల్నే ప్రతిపక్షంలో కూర్చుండబెడతారని జర్ర చెప్పు మీవోనికి అని నీకు చెప్తున్నాడు మా రాజన్న. గట్టిగా ఆదిలాబాద్ అభివృద్ధిలో వెనుకబడిందంటూ గద్దర్ సమాధికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక నిజమైన శివసేన ఏక్నాథ్దే, ఇది సెకండ్ పేజ్ కంటిన్యూయేషన్. ఇక ఢిల్లీకి జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు, తన భార్య లేదా కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి. మొన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, తాజాగా నిన్న ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉందట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తల్ని కనుక చూస్తే, తాత్కాలిక పనులతో జాన్పాడు ఉసు, ఆ కోట్లలో ఆదాయం లక్షల్లో కేటాయింపులు, దర్గా అభివృద్ధిపై వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం, సమీక్షలతో సరిపెడుతున్న అధికారులు. ఈ నెల 25 నుంచి 27 వరకు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జాన్పాడ్ దర్గా కథ ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గారు ఉన్నారు కదా, జానారెడ్డి గారు ఆయన పేరే జాన్పాడ్ దర్గా నుంచి పెట్టిరు, మొక్కిర్రట జాన్పాడు. బహుశా జానారెడ్డి గారికి కూడా ఇది తెలుసు, ఆయన ఎక్కడో చెప్తా ఉంటే నేను విన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోనే ఎవరితో అంటా ఉంటే జాన్పాడ్ దర్గా అంటే జానారెడ్డి అని నా పేరు అని చెప్పి చాలా ఫేమస్ అది. గిరి వికాసం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తాండా గ్రామంలో బుధవారం గిరి వికాసం పథకాన్ని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల వ్యవసాయ భూములను సేద్యం చేసుకునేందుకు వీలుగా బోరు బావులను తవ్వించడం జరుగుతుందన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి సరిత, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, జగదీశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు కంచెల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయదీష్ రెడ్డికి జలకిచ్చిన గులాబీ కౌన్సిలర్. సూర్యాపేటలో షురూ చేసిన అవిశ్వాస ప్రక్రియ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై తిరుగుబాటు, 32 మంది సంతకాలతో కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తారట. అయిపోయింది జగదీశ్వర్ రెడ్డి పని. చెలరేగిపోతున్న వానర సైన్యం, భయాందోళనలో ప్రజలు, షాపులకు ఇళ్లకు కంచె ఏర్పాటు, ప్రజల బాధలు పట్టని అధికారులను. కిరాణా షాపు జైల్లో పెట్టినట్టు పెట్టాలి, అట్లయితేనే మిగులుతాయి. కోతి నువ్వు ఏడికేనన్ను వచ్చి కోతి ఎత్తుకొని పోతూనే ఉంటది, దానికి సూట్ ఎరక. ఆ కోతులు కూడా అప్పట్లేక పండ్లు ఫలాలు తింటలేవు, చాక్లెట్లు, బిస్కెట్లు, అవిటికి తెలిసిన బ్రాండ్లు ఎవరికి తెలియదు. పిల్లలకు కూడా నాన్ వెజ్ కూడా తినకపోయారంట, నాన్ వెజ్ తింటున్నాయి కోతులు కూడా. ఒకప్పుడు ఎట్లుంటున్నాయి కోతులు అరుదుగా కనిపించేది ఊర్లో. ఇప్పుడు కోతుల మనుషుల కంటే ఎక్కువ కోతులే తిరుగుతున్నాయి జైల్లో. రావాలి కోతులు పోవాలన్నాడు కాక, కోలే వచ్చినాయి. అలా ఇంటి ముంగట ఎట్లా కూర్చున్నాయో ఏది మన అప్లోడ్ వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నాయి ముంగట, ఇంటి ముంగట. శిథిలావస్థలో కాలువపల్లి ప్రాథమిక పాఠశాల, పెచ్చులుడిపోతున్న భవనం స్లాబ్. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సరిపడా తరగతి గదులు లేక అందులోనే చదువులు. గరిడెపల్లిలో, సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండలం కాలువపల్లి కాడ పెచ్చులు ఊసిపోతున్నాయట సర్కారు బడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, సైకిల్ స్టాండ్ నిర్మించని ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, మోటార్ సైకిళ్లకు పాసులు ఇవ్వని
అధికారులు, అనుమతించిన రక్షణ సిబ్బంది సమస్యల వలయంలో కార్మికులు. రావణలో బీఆర్ఎస్ కనుసన్నల్లో జిల్లా అధికార యంత్రాంగంలో వీడని గులాబీ నీడలు, సంవత్సరాల కాలంగా అధికారులు ఒకే దగ్గర తిష్ట. ఈ జిల్లాలో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షనంటూ సిరిసిల్లలో ఉన్నటువంటి అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. బాల సౌజన్యంతోనే కేటీ రామారావు చేసిన కథ. తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బడే చొక్కారావట. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లి ప్రాంతానికి చెందిన మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నా పేరు కూడా ఉందా ఇలా మల్లన్నను ఆ పార్టీ నియమించినట్టు తెలిసింది. ఇటీవల ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతో పాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి 2021 జూన్ 21న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బడే చొక్కారావు దామోదర్ ని నియమించడం జరిగిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సి సెక్షన్ ఆపరేషన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లింగ నిర్ధారణ, అబార్షన్లపై కఠినంగా వ్యవహరించాలి. నిబంధనలు పాటించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కన్నర్. నువ్వు సెలెక్టెడ్ అజ్ఞానివి, ఎలక్టెడ్ మేయర్ కాదు. సునీల్ రావు నీవు వినోద్ రావు కుమార్ కు బినామీ కాదా? కాంగ్రెస్ ను పొగుడుతున్నావు, తిరిగి ఆ పార్టీలోకి వెళ్తారా? బండి సంజయ్ పై విమర్శలు సూర్యుడిపై ఉమ్మేసినట్టే. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ కరీంనగర్ కార్పొరేషన్ లో డీజిల్ కుంభకోణంపై విచారణ జరిపించాలి. నెలకు 20 నుంచి 40 లక్షల వరకు అక్రమ బిల్లులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తాం. సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ఖబర్దార్ పల్లా రాజేశ్వర రెడ్డి తీర్మానాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. వికారాబాద్ జిల్లా మనన్న టీం అధ్యక్షుడు గణపురం శ్రీనివాస్. ఇక ఆపరేటరే కలెక్టర్, ధరణి ఆపరేటర్ కలెక్టర్ వద్ద పనిచేసే ఆపరేటర్ కుమ్మక్కు డబ్బులు తీసుకొని పాస్బుక్ మంజూరు, ఏళ్ల తరబడి కోర్టులో కేసులు. టీఎం 33 అప్లికేషన్ కోర్టు కేసు ఉన్న అప్రూవల్ చేసిరట. కొత్తూరులో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు గుట్టురట్టు. స్కూల్ విద్యార్థులకి టార్గెట్ గా అమ్మకాలు. చార్మినార్ గోల్డ్ పేరుతో చాక్లెట్ సేల్ చేస్తున్నారంట. చాక్లెట్ తిరిగి వింతగా ప్రవర్తించిన విద్యార్థులు, టీచర్ల ఫిర్యాదుతో గంజాయి గుట్టురట్టు. 3 నిందితులను అరెస్ట్ చేసిన ఎస్ఓటి పోలీసులు కొడుకులు మొత్తం తీసుకొని లోపలేసి పడేశారు. పూస బాంబులతో దద్దరిల్లుతున్న బటర్ఫ్లై వెంచరట. భయాందోళనకు గురవుతున్న తలకొండపల్లి ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని వెంచర్ యాజమాన్యం. చుట్టుపక్కల ఉన్న బోర్లు కూడా కుడుకుపోతున్నాయని రైతులు ఆవేదన చెప్తా ఉన్నారు. ఆ పూస బాంబులు పెట్టి పేలుస్తున్నారట. డిమ్మ డిమ్మ. ఊరెళ్తున్నారా జర భద్రం. సంక్రాంతి సెలవుల్లో ఊర్లకు వెళ్లే వాళ్ళు జాగ్రత్త. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. జగదగిరిగుట్ట ఎస్ఐ క్రాంతి కుమార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ పై చర్యలు లేవా? యాక్షన్ తీసుకోవడంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగర్ ధ్వజం. ఓం ఎంపీ వెంకటేశో ఎక్కడయో ఏడుకొండల తిరుమలగిరి వాసులైనా కనవస్తారేమో. ఈ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజాప్రతినిధి దర్శనం భాగ్యం లేకపాయే. ఇప్పుడు వచ్చే ఎన్నికల ఎలక్షన్ల కళ్ళ కట్టినట్టు సాక్షాత్కారం ఇస్తాడేమో. బొర్లకుంట స్వామికి పొర్లదండాలు పెడితే ప్రత్యక్షం అవుతాడేమో. పత్తాలేని పార్లమెంట్ సభ్యుడు బొర్లకుంట వెంకటేశ్వర నేతనట. ఇక చూసుకో పెద్దపల్లి ఎంపీ పత్తలేడు. రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఏసీబీ కలకలం. కడెం తహసీల్దార్ సహా 4 అధికారుల అరెస్టు. బెల్లంపల్లిలో ఏసీబీకి చిక్కిన పిఆర్ఏఈ పరంజ్యోతట. గులాబీ కోటర్లతో దొరికిపోతున్నారు. న్యాయ సంహిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ డిమాండ్. ఇక కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. చెన్నూరు రూరల్ సిఐ విద్యాసాగర్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కొల్లాపూర్ మున్సిపాలిటీ అవిశ్వాసం ఎప్పుడు? అక్రమాలకు పాల్పడిన వారితో పాలన ఏంటి? ఇప్పటికే మున్సిపాలిటీ ఆగం, మంత్రి స్పందించాలంటున్న ప్రజలు. అవినీతిపై విజిలెన్స్ వేయించాలని డిమాండ్ అంటూ ఒక వార్త చేస్తాడు జూపల్లి కృష్ణారావు గారు. జర్ర సమయం తీసుకొని చేసేస్తాడు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు రండి. లింక్ బేస్ చేయవా? ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు రండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లి ఆహ్వానం. గంజాయి తరలిస్తున్న 3 రిమాండ్. 50 గ్రాముల బంజాయి, మొబైల్ స్వాధీనం. నాగర్ కర్నూలు ఎస్ఐ మహేందర్. ఇక 2 పార్లమెంట్ స్థానాల బరిలో 2. మహబూబ్ నగర్ నుండి వంశీచంద్ర రెడ్డి, నాగర్ కర్నూలు నుండి డాక్టర్ మల్లు రవి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కువగా వినిపిస్తున్న 2 పేర్లంటూ ఒక వార్త. ఇక మంత్రి ఉత్తమ్ను సన్మానించిన ఎమ్మెల్యే శ్రీహరి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సన్మానించినట్టు. ఇక ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్. ఈవీఎం గోదాం ఇసుక అక్రమ రవాణా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. వనపర్తి జిల్లా వీపనగర్ల కాడ. కొత్త సర్కార్ భూములు సమస్యలు తీర్చేనా? తలనొప్పిగా మారిన ధరణి పోర్టల్, డిజిటల్ పాస్బుక్ లో సైతం తప్పులు. పలు సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులు. పట్టా భూములకే దిక్కు లేదు. పేదల భూముల సంగతి ఏంటి? ఇక ముఖ్యమంత్రిని నిధులు కోరిన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ నిధులు కోరిందట. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే. ప్రజా సమస్యలు తీర్చడమే మా లక్ష్యం. త్వరలో మన సమస్య మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
దీపాదాస్ మున్షిని కలిసిన గద్దల రమేష్, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన అదనపు కలెక్టర్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే నూతన బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త బస్సుల ప్రారంభం. కబ్జాకు బీఆర్ఎస్ నేత ప్రయత్నం చేస్తా ఉండట, బెడిసి కొట్టిన వ్యూహం. శనార్థి కథనంతో 50 కోట్ల భూమికి రక్షణ. జిల్లా కేంద్రంలో రెచ్చిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ భూమిని కబ్జా పెట్టాలని చూసిండ, ప్రభుత్వ భూమి అని పాచిరిగాడ. 5 ఎకరాల. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల సమావేశం ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు. భారీ ఎత్తున పీడీఎస్ బియ్యం పట్టివేత అక్రమంగా తరలిస్తా ఉన్నారు. సంఘ రంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇక కబ్జాలకు గురైన భూములను బయట పెడతాం. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఇక మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఎమ్మెల్యే పట్లోల డాక్టర్ సంజీవారెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే సహకార సంఘం చట్టాలపై అవగాహన అవసరం. జిల్లా సహకారాధికారి సయ్యద్ ఖుర్షిద్. హరితహారం నిరంతరం కొనసాగించాలి. ఏమేం హలో 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 అభి దేక్. హలో ఉంది, వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అది కరెక్ట్, మీరు చెప్పింది. మామూలు కొద్దిగా ఆలస్యంగా పసిగట్టింది అది. రైతు హరితహారం నిరంతరం కొనసాగించాలి. విధుల్లో నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవు. పచ్చదనంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఇంట్లో అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలి. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఇక సమస్యలు పరిష్కరించాలి. కేవీబీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి డొనక దుర్గయ్య. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. విద్యపై కేంద్రం పూర్తి నియంత్రణ కోసం ప్రయత్నిస్తోంది. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు దడిగ సందీప్ ధర్మదీక్ష అంటారు. అయోధ్య శ్రీరామ అక్షింతలు వితరణ చేసిరట. ఇక సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కార్మిక విభాగం డెలివరీ బాయ్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ వరాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. గుడ్ న్యూస్. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు ఈ నెల 31 వరకు పొడిగించిన సర్కార్. ఇప్పటికే 100 కోట్లు దాటిన ఆదాయం ట్రాఫిక్ చలాన్లు. ఇక టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? కొత్త సభ్యులుగా 7గురికి ఛాన్సు. ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్. కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్. పాత టీంలోని 2 సభ్యులు కంటిన్యూ. చైర్మన్ సభ్యుల రిజైన్ కు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఇక విద్యుత్తును ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? గత సర్కార్ అలా కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. ఇకపై తక్కువ ధరకే దొరికే కంపెనీల నుంచే కొనాలి. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం. రేవంత్. మంత్రులు అధికారులతో సెక్రటేరియట్ లో సమీక్ష. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పైన డిస్కషన్ సాగింది. అంచనా డబుల్. సెక్రటేరియట్ నిర్మాణంలో అవకతవకలు. 617 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం. 1150 కోట్లు దాటిన వ్యయం. ఫర్నిచర్ కే 200 కోట్లు. ఫర్నిచర్ కి సెక్రటేరియట్ లో ఫర్నిచర్ కి 200 కోట్లు ఖర్చు పెట్టిండట. అయినా నాశరకమే. మళ్ళా కథ. అదనపు ఖర్చుకు పరిపాలన అనుమతి నిల్. ఇప్పటికీ కొనసాగుతున్న వర్క్స్. బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనుల బాధ్యతలు. అంచనాల పెంపుపై సర్కార్ ఆరాధిస్తా ఉందట. 617 కోట్లతో కడతామని స్టార్ట్ చేసిరు సెక్రటేరియట్. 1150 కోట్లు దాటిందట. అయినా ఇంకా పని కాలే. ఏమి దొంగతనం ఇది? ఫర్నిచర్ కు 200 కోట్ల. ఫర్నిచర్ కు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సెక్రటరీ అంచనా వ్యయం డబుల్ అయినట్టు తెలుస్తున్నది. నిర్మాణం కోసం ముందుగా 617 కోట్ల ఖర్చు చేసేందుకు అనుమతి లభించగా దాని వ్యయం ప్రస్తుతం 1150 కోట్లు దాటినట్టు సమాచారం. రూల్స్ కు విరుద్ధంగానే అంచనా వ్యయం పెంచినట్టు ప్రచారం జరుగుతున్నది. పరిపాలన అనుమతులు లేకుండానే పర్మిషన్ కు మించి ఖర్చు చేయడం వివాదంగా మారింది. ఎలక్ట్రికల్, గార్డెనింగ్, ఫర్నిచర్, సెంట్రల్ ఏసీ, ఇంటర్నెట్ నెట్వర్కింగ్ పనులు కోసం అంచనా పెంచిరట మొత్తం. ఇగో చేతులుండి ఆ పాత దగ్గరికి వస్తుండే దాన్ని ఆగం చేసిండు. రైట్గా ఆర్టీసీలో కారుణ్య నియామకాలు. 813 మందిని విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలంటూ కారుణ్య నియామకాలు చేపట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీలో వాళ్ళు పిట్టెలోరినట్టు కేసీఆర్ ను తీసుకోకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పేరెంట్స్ చనిపోయినారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెలాఖరులోగా రైతు బంధు పూర్తి. ఇప్పటికే 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో సాయం జమ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు. వాస్తవాలను ఎందుకు దాచారు? మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం. జర్మనీ పౌరసత్వంపై ప్రశ్నల వర్షం. జర్మనీ పౌరసత్వం విషయంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. ఇక ఇప్పుడు పదవి పోయింది కాబట్టి, అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు ఆయన కథ బయటకు వస్తూ ఉంది. జర్మనీ పౌరసత్వం, జర్మనీ ఎమ్మెల్యే, వేములవాడ ఎమ్మెల్యే ఉండే అప్పుడు బాధను దిగమింగి ధైర్యం చెప్పా. భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టిందని, తాను బాధను దిగమింగి కార్యకర్తలకు ధైర్యం చెప్పానని మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. వాస్తవానికి సీనన్నను అనేక ఇబ్బందులకు గురి చేసిండు. ఆయనను రాజకీయంగా అంచివేయడానికి ఆయన అనుచరుల పైన అనేకమైన కేసులు పెట్టించి జైళ్ల పాలు చేసిండు. ఆ రోజు ధైర్యంగా నిలబడ్డాడు సీనన్న కాబట్టి ఇలా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా తల ఎత్తుకొని తిరగలుగుతా ఉన్నారు. ఇక ఇవాళ ఢిల్లీకి సీఎం మంత్రులు హైకమాండ్ నిర్వహించే పార్లమెంట్ రివ్యూకు హాజరు కాబోతా ఉన్నారట. ఇక ఆధారాలు మాయం, భూ వ్యవహారాల ఫైళ్లు అదృశ్యమైనవి. ఎన్ఓసి ఓఆర్సీ కాగితాలకు రెక్కలు, ధరణి భాగోత్వం బయటపడకుండా ఆఫీసర్ల జాగ్రత్తలు, ఎవిడెన్స్ దొరకకుండా చేసేందుకు కుట్ర, అక్రమాల నిరూపణకు కింది స్థాయి రిపోర్టులే కీలకం. ధరణిలో నవీన్ మిట్టలు ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పినో నవీన్ మిట్టల్ మళ్ళీ ఇంటికో మనిషిని పిలిపించుకొని రివర్స్ చేస్తా ఉన్నాడట. ఇప్పుడు అంటే ఎవరికైతే కొత్త పాస్బుక్లు ఇచ్చిండో అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ సర్కార్ భూమిని సర్కార్ దాంట్లో జమ చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడట. ఇక 4 కాదు 20 కంప్యూటర్లు ప్రగతి భవన్ లో మిస్ అయిన వాటిపై లెక్కలు తేల్చిన అధికారులు. త్వరలో నోటీసులు జారీ, కసరత్తు, దిశా కథనంతో చర్యలు చేపట్టిన ఆఫీసర్లట. 4 కాదు 20 కంప్యూటర్లు మాయం చేసినట ప్రగతి భవన్ నుంచి. కేసీఆర్ పోతే ఎత్తుకొని పోయిన అని ఉంటుందిగా ఆయన భాగవతం అంతా. హైదరాబాద్ లో సరీ బేసి ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్. ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే కారణం. నివారణ మార్గాలపై కసరత్తు. రోడ్లు 240 కిలోమీటర్లు, వాహనాలు 84 లక్షలు. సరీ బేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సిపి శ్రీనివాస్ రెడ్డి అంటూ ఓ రోజు సరి సంఖ్య, ఓ రోజు బేస్ సంఖ్య వాహనాలు రోడ్డు ఎక్కాలి. ఇక పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్, 6 ప్రయాణికుల గాయాలు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘటన. ఇక విద్యార్థులకు మత్తు చాక్లెట్ల విక్రయం, ఒకరి అరెస్టు. కొత్తూరు మండల కేంద్రంలో ఘటన. హానికరమైన కంటెంట్ నిలిపేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కనబడకుండా చేస్తాం మెటా. రైట్, ఇవి దిశా పత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తలు. రాజీనామాకు ఆమోదం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం. రైట్, ఇక ఆజ్కి బాత్ సిద్ధంగా ఉంది. సుదర్శన్ నీదే అమ్మా, నువ్వు మా నుంచి దూరమై అప్పుడే ఏడాదైంది అన్న, చనిపోయి 1 year అయిందా? ఇంటికి వచ్చిన ప్రతిసారి బిడ్డ అన్న ఆప్యాయపు పిలుపు విని యుగాలైనట్టు అనిపిస్తుంది. బిడ్డ అన్నం తింటావని పిలుస్తావని రోజు ఎదురు చూస్తూనే ఉన్నా అమ్మ. నేను పనిలో పడి నన్ను ఈ లోకాన్ని మర్చిపోతే ఇంటికి ఇంకా రాలేదు సుదర్శన్ అని నువ్వు ఎవరితోనైనా ఫోన్ చేయించి ఆ రోజుల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా. నన్ను నా ఎదుగుదలను చూసి మురిసిపోతుంటే నీ కళ్ళలో ఆనందం చూసి నా క్షణాలను నేను మరవలేకున్నా. కల్మషం లేని కమ్మని మనసు, ప్రేమను పంచే నీ చల్లని చూపు, అమాయకత్వపు అనురాగాల కల్పవల్లి, నన్ను గన్న నా తల్లి, ఓర్పును నేర్పిన అమృతమూర్తి, మా అమ్మ నీ పెంపకం ఉన్నత విలువలు నేర్పింది. ఇంత గొప్ప మనసున్న మా అమ్మ నా కోసం మళ్ళీ రావా అని చెప్పి బ్యాడ్ లక్. 1 year అయ్యాలా? ఇక కమిషన్ల కోసమే కాళేశ్వరంలో కళ్ళు బైర్లు కమ్మేలా అవినీతి. ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్ట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో వెల్లడి. ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టిన కాగ్ ఏ మళ్ళా హలో రైట్. अच्छा ठीक है. కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిరట కాగ్ నివేదిక చెప్తుంది. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన. తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం. ఇక తొలిసారి అధికారికంగా రేవంత్ రెడ్డి పర్యటన. గట్టిగా తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్. గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో మోడీ. 9 నయవంచన. జైనింగ్ కాలేజీలో, కోచింగ్ అకాడమీలో అనధికారికంగా తరగతులు. ఒక్కో విద్యార్థి నుంచి 1.60 1.5 నుంచి 2.5 లక్షలు వసూలు చేస్తున్నాం అయినమాట. ప్రతి ఏటా కోట్ల రూపాయల వ్యాపారం అట. జిఎస్టీని ఎగవేస్తున్న 9 ఎడ్యుకేషన్. శివానుజ, శ్రీ ఆకాశ్ కళాశాల విద్యార్థులకు 9 ఎడ్యుకేషన్లో కోచింగ్. ప్రతి ఏటా 100 మంది స్టూడెంట్స్ తరలిస్తా ఉన్నారట ఈ 9 ఎడ్యుకేషన్ నుంచి. ఇక జమిలీపై 5,000 సూచనలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సలహాలు అంట.
రైట్, గడువు పొడిగింపు ఈ నెల 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ. తెలంగాణ వ్యాప్తంగా 3,90,00,000 పెండింగ్ చలాన్లు. ఇప్పటి వరకు 1,07,00,000 చలాన్లు చెల్లింపు. అచ్చా అమ్మదా. ప్రథమ వర్ధంతి. జన్మల పుణ్యం వలన నీ కడుపున పుట్టాము, మళ్ళీ జన్మలు ఎన్ని ఉన్నా మా తల్లివి మీరే అంటాము, కలలోనైనా మెలకువలోనైనా మీ దీవెనలే కోరుకుంటాము, మీరు మా నుండి భౌతికంగా దూరమై సంవత్సరం గడిచిన మీ మధుర స్మృతులతో జీవిస్తుంటాము. సిద్ధగోని కుటుంబ సభ్యులు లక్ష్మీ నరసమ్మ. అమ్మకు ఏజ్ కూడా ఎక్కువే ఉండే కదా, ఏజ్డ్ అయ్యింది. ధరణి స్థానంలో భూమాత. ధరణి పోర్టల్ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ దృష్టి. భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా నవీన్ కు కన్వీనర్ బాధ్యతలు. మరో 4 సభ్యులను నియమించిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలు, ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి పరిష్కారం చూపే దిశగా అడుగులు. ఇక బాబుకు రిలీఫ్. చంద్రబాబు హైకోర్టులో భారీ ఊరట. రీజనల్ రింగ్ రోడ్డు మద్యం ఉచిత ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు. ఇక ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి. ఇక చూడు ఈ దొంగ పని. కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం కష్టమే, పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి. వరంగల్ సమీక్షలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. మీరు ఆల్రెడీ మీ పార్టీ కాష్టాల మీదకి పాడే మీదకి ఎక్కింది తమ్మి. ఇప్పుడు దాన్ని నువ్వు మీ నాయన ఎవరు కలిసినా కూడా రక్షించే పరిస్థితి కనిపించలేదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం. మరో 3 సభ్యులవి కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి. ప్రభుత్వానికి గవర్నర్ సూచన. ఇక ఒప్పందాల గుట్టు విప్పండి. 2014-23 మధ్య కరెంటు కొనుగోలుపై సమగ్ర నివేదిక సమర్పించండి. ఎక్కువ ధరల కొని ఉంటే కారణాలు చెప్పండి. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని వెల్లడి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీపై చర్చ జరిగింది. షిందే వర్గమే అసలైన శివసేన. పార్టీ ఎమ్మెల్యేలలో అత్యధికులు ఆయన వెంటే. శాసనసభ పక్ష నేతను తొలగించే అధికారం ఉద్దవ్కు లేదు తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్ నర్వేకర్. త్వరలో కొత్త బోర్డు చైర్మన్ పదవికి పలు పేర్ల పరిశీలన, సభ్యుల నియామకం పైన కూడా దృష్టి పెడుతుంది టీఎస్పీఎస్సీ. అది ఇక అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. 13 దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చిండు. ఇక అయోధ్యకు మేము వెళ్ళాం. కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టులా మార్చారని ధ్వజం. వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టి నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. 6 ప్రయాణికులకు గాయాలేని. ఆడ గోడ కూలిందా? ఇక్కడ డైరెక్ట్ గుద్దేసింది. రైట్. హెచ్చరించినా పట్టించుకోలే. కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణలో పలు లోపాలు. గేట్ల నుంచి అధిక వేగంతో కిందకు నీరు. ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు. 3 ఏళ్ల క్రితమే సీడీఓ లేఖ అధికారుల బేఖాతారు. తాజా చర్యలతో వెలుగులోకి వచ్చినట. సీడీఓ 3 ఏళ్ల క్రితమే లేఖ రాస్తే ఈనాడు ఎందుకో చెప్పప్ప ఈ ముచ్చట. ప్రవాహ వేగానికి అన్నారం బ్యారేజ్ దిగువన చెల్లా చెదరైన సీసీ బ్లాక్లటి కథ వచ్చి నీళ్ళకే కొట్టుకపోయినాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు. 50,000 టన్నుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇగో నో గ్యారంటీ. ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలేనా? కర్ణాటక లాగే ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేసేనా? హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఫస్ట్ వీని తీసుకుపోయి లోపల వారేసారు. ఎందుకంటే వీడు చేసిన అన్ని లంగ పనులే. ఈ లోపడైతే కొత్తది. వడ్ల పైసలు రాలే, రైతు బంధు పడలే, నడిమిట్ల నరకమట. రైతులకు అందాల్సిన ధాన్యం సొమ్ము 1000 కోట్లు. పంటలు కొనుగోలు చేసి 1.5 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వని సర్కారు. పాత అప్పులు తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల మెలిక. పాత అప్పులు ఎవడు పెట్టిపోవచ్చు? పాత అప్పులు ఏ సన్నాసి పెట్టిపోవచ్చు. త్వరలో కొత్త పవర్ పాలసీ. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ విధానాలపై అధ్యయనం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నివేదిక ఇవ్వండి. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీయండి. అధిక ధరకు విద్యుత్ కొన్న కారణాలు తెలపాలి. గృహజ్యోతి పథకం అమలుకు ప్రణాళిక. ఇదేమో చిన్న వార్త, ఇవేమో పెద్దయి. ఈడ దొరుకుతారు దొంగలు కాబట్టి. ప్రజా గొంతుక బీఆర్ఎస్ అట. ప్రజా గొంతుకనా బీఆర్ఎస్ పార్టీ. అప్పుల్లో రాజస్థాన్ విద్యుత్ సంస్థలు. ప్రజా హంతక బీఆర్ఎస్. కాశ్మీర్లో కటిక చీకట్లు వచ్చినాయట. నేనే నంబర్ 2 ముఖ్యమంత్రి తర్వాత నేనే. కేబినెట్ లో బలమైన శాఖ నాదే. సభా వేదికలపై చెప్పుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పు దుప్పట్లో పెట్టి కొట్టినా మీకు శరం వస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలిచి మిమ్మల్ని చెప్పు దుప్పట్లో పెట్టి కొడతా ఉంటే శరం వస్తలేదు. నేనే నెంబర్ 1 పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు. ఎలా చెప్పిండ్రు? ఆయన ఎంత పొలైట్గా ఉంటాడు. ఈ పంచాయతీలు పెడతాం, ఈ తాకులాటలు పెట్టాలని. తప్పెవరిది, శిక్ష ఎవరికి? రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శలు వెలువరకు. దరఖాస్తులు మొత్తం పోయినాయా? ఆర్టీసీలో కారుణ్య నియామకాలు. 813 మంది కండక్టర్ ఉద్యోగాలు. మంత్రి పొన్నం ప్రభాకర్. చిన్న వార్త, మంచిదని ఉంటే. షిండేదే శివసేన. ఎన్నడో నాడు ఏకనాథ్ షిండే అవుతాడు హరీష్ రావు గాని. శబాష్ హెచ్ఎం. గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. ఇట్లా దండం ఈమె. ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టరు. ఇక తాకట్టు ఏమని ఉంటే ఏం లేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టిండు.
సో జరిగిన కథ అంతా ఇది. ఇక్కడ